Hori. Brahma Devo Maheshwaraha Sakshat Param Brahma Tasmai Shri Gurave Namaha. Vyasam Vasishthanaptaram Sektehi Potramakalmasham Parasaratmajam Vande Sukatatam Taponidhim Shuklambaradharam Vishnu Sasivarnam Chatarbhujam प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव Forum for Truth Seekers సత్యాన్వేషకుల బృందం పరమ గురువులు హెలినా పెట్రోనా బ్లవాట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్ రహస్య సత్య సూత్రం వాల్యూమ్ 1 కాస్మోజెనసిస్
ప్రథమ సంపుటము బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1 Cosmic Evolution in 7 stanzas from the book of Dvijan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 291వ పాఠము 21/10/2025 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్స్ టైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. ఇక్కడ తమాషా ఏంటంటే, మనం శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అంటున్నాం. అందుచేత అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించడానికి వీలుగా అని ఇలా చెప్పుకున్నాము. ఒకవేళ ఆధ్యాత్మిక రంగం బాగా పురోగమిస్తూ ఉందనుకోండి, చాలా ఎంతో వేగంతో పురోగమిస్తుంది, అప్పుడు ఏం చెప్పుకునే వాళ్ళము? ఆధ్యాత్మిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో శాస్త్ర సాంకేతిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా. మళ్ళీ ఇదంతా మామూలే. ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో. ఎందుకంటే సైన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? దీంట్లో నుంచే. ఆ పవిత్ర గ్రంథాల్లో సీక్రెట్ డాక్టర్ ప్రధానమైనటువంటి సోర్స్ గా ఉంది సైన్స్ కి. ఎందుకని ఇది అటు ఇటు ఇటు దటు మారినప్పటికీ మళ్ళీ వాటి రెండిటికి కూడా సోర్స్ ఏది? పవిత్ర గ్రంథం. ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు వేగంగా పురోగమిస్తున్నాయి కాబట్టి మనం ఆధ్యాత్మిక రంగం గురించి చెప్పుకుంటున్నాం. అది ఆధ్యాత్మిక రంగం బాగా పురోగమించిందండి అంటే అప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు కూడా పురోగమించాలి అదే వేగంతో. కాబట్టి ఈ రెండు ఒకదాని ప్రక్కన ఒకటి నడుస్తూ ఉండాలి. అప్పుడు అది పూర్తి అవుతుంది. దేన్ని వదిలేనా అది సగం సగం అయిపోతుంది. ఎందుకని రెండు సమాన వేగంతో వెళుతూ రెండు కలిసి వెళ్లాల్సిన అవసరం వచ్చింది? ఆయన నుంచి ఇద్దరు విడిపడ్డారు. ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్, ప్రీ కాస్మిక్ ఐడియేషన్, ప్రకృతి పురుషుడు ఇద్దరు వచ్చారు బయటికి.
ఇక్కడ పురుషుడు తనంతరకు తాను వెళ్ళటానికి కుదరదు, ప్రకృతిని వదిలేసి. ప్రకృతి పురుషుని వదిలేసి తనంతరకు తాను వెళ్ళటానికి కుదరదు. ఇద్దరూ కలిసి సమానంగా అడుగులు వేస్తూ ముందుకు వెళితేనే అప్పుడు ఆయన యొక్క సంకల్పం ఏదైతే ఉందో, తాను పెక్కులు కావాలి, అది సంకల్పం యొక్క సగభాగం. మిగతా సగం ఈ అనేకత్వంలోనే, ఈ పెక్కులులోనే ఏకత్వాన్ని దర్శిస్తూ ఆ ఎరుకతో ఇక్కడ జీవితాన్ని గడపటం. దానికి ఇది సరిపోతుంది. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వ దర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈస్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కి తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాము. ఎందుకని మనకి ఇవి ఈ భౌతిక విషయాలకి సంబంధించిందండి. ఇది ఇది దీన్ని పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి వేరే తెలుసుకుందాం మనం అని లేదు ఇక్కడ. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది. దాంట్లోనే ఇది ఉంటుంది, దీంట్లోనే అది ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల్లోనే భౌతిక విషయాలు ఉంటాయి, భౌతిక విషయాల్లోనే ఆధ్యాత్మిక విషయాలు ఉంటాయి. బట్ మనం ఏది చేస్తున్నా కానీ ఒకదానికి పూర్తిగా ఇది కాకుండా రెండింటిని మనం దాంట్లో నుంచి చూస్తూ ముందుకు వెళ్ళాలి మనం. అందుకే దాన్ని అర్ధనారీశ్వర తత్వంగా మనకి సంకేతించింది. ప్రకృతి పురుషుడు విడివిడిగా లేకుండా అర్ధనారీశ్వర తత్వంగా కలిసి ఒకే చోట, సగం ఆయన సగం ఈమె అన్నట్టుగా. దేంట్లోనైనా మనకి ముందు కనపడేది అమ్మవారు కాబట్టి పక్కన అయ్యవారు కూడా ఉంటారు అన్న భావనలోకి మనం వెళ్ళాలి. ఎంత చిన్న విషయమైనా సరే, ఎంత చిన్న సన్నివేశము సంఘటన అయినా సరే, మళ్ళీ విడదీసుకోవటం కాకుండా ఇది ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాలు చాలా వేగంగా వెళ్ళిపోతున్నాయి, సరే దాన్ని అలాగా పెడదాం. మళ్ళీ ఈ ఆధ్యాత్మిక రంగాన్ని మళ్ళీ అంతే వేగంతో మనం పురోగమించడానికి వీలుగా దీన్ని వేరే విషయాలు నేర్చుకుందాం. ఇక్కడ ఆధ్యాత్మిక రంగాన్ని గురించి వేరే విషయాలు నేర్చుకుందాం అని లేదు. ఇక్కడ అది జాగ్రత్తగా మనం అప్పుడు ఏంటంటే ఎక్కడ మనం డిస్టర్బ్ కాకుండా, గందరగోళ పడకుండా మనం వైకుంఠం దాకా వెళ్ళినా కానీ రెండు 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 చూస్తూ ఉంటాం, రెండింటిని జత కలిపి చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్కడ కూడా కింద పడిపోవటం అనేది ఉండదు. జ్ఞానయోగిగా అయ్యామంటే ఇంకా భౌతిక విషయాలతో మనకి పని లేదని కాదు. భౌతిక విషయాలు మనకి ఆధ్యాత్మిక విషయాలు ఎంత ముఖ్యమో భౌతిక విషయాలు కూడా అంతే ముఖ్యం. రెండింటిని కలిపి చూస్తుంటాం మనం, విడివిడిగా చూడకుండా. అది జ్ఞానయోగి అంటే రెండింటిని కలిపి చూడటం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్టర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్టర్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్టర్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్టర్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్.
Oh, hidden life, vibrant in every autumn. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. కాబట్టి మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో అనేకత్వంగానే భాషిస్తూ ఉంటుంది. దాంతోపాటు వన్ విత్ ఎవ్రీ అదర్. సహజంగా మనం ఒకటి దానికి సంబంధించిన వాళ్ళం అన్న దాంట్లో. ఒకటే ఒకటే ఏదైతే ఉందో, ఆ ఒకటే ఒకటితో మాట్లాడుతుంది. ఒకటే ఒకటితో వ్యవహరిస్తుంది. కానీ మనకి భౌతికంగా నేను మీతో వ్యవహరిస్తున్నాను. నా పేరు వేరు. మొత్తం నా సంగతంతా వేరుగా ఉంది. మీ సంగతంతా వేరుగా ఉంది. నేను మీతో వ్యవహరిస్తున్నాను. మీరు నాతో వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహరించటంలో ఇద్దరి మధ్యన ఏకత్వానికి సంబంధించింది లేదు. దాన్ని గుర్తుపెట్టుకుంటూ అందుకు ఈ సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము అధ్యయనం దానికోసం. విడివిడిగాను మనం చూస్తాము అమ్మవారిగా, అంటే పదార్థము అమ్మవారు. కాబట్టి వేరుగా ఉంటుంది. మళ్ళీ పదార్థానికి సంబంధించి ఒకరి నుంచి వస్తుంది కాబట్టి అయ్యవారుగా కూడా చూస్తాం ఇక్కడే. ప్రతి సన్నివేశంలోనూ అయ్యవారు, అమ్మవారు. మనం స్టాంజా 2లోకి వచ్చాం. 2వ స్టాంజాలో మొదటి శ్లోకానికి సంబంధించి 2 భాగాలు ఇచ్చారు. 2 భాగాల్లో మొదటి భాగం గురించి కొంత దర్శించాము. ఇప్పుడు 2వ భాగం గురించి బి అన్నది అక్కడ దాంట్లో ఏమి ఇచ్చారో చూస్తున్నాం. బి అంటే మొదటి దాంట్లో ప్రశ్న వేశారు మొదటి భాగంలో. ఆ మొదటి భాగంలో వేసిన ప్రశ్నకి సమాధానంగా 2వ భాగంలో మనకి కొంత సమాచారం ఇవ్వబడింది. మొదటి భాగంలో ఏంటి ప్రశ్న? వేర్ వర్ ద బిల్డర్స్, ద ల్యూమినస్ సన్స్ ఆఫ్ మన్వంతరికు డాన్. మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? వేర్ వర్ ద బిల్డర్స్. ఇక్కడ ఎందుకు ఆ ప్రశ్న వచ్చిందంటే, సృష్టి లేదు ఇక్కడ, ప్రళయ స్థితిలో ఉండిపోయింది. నిరామయముగా ఏమీ లేనట్టుగా. గమనించేవాడు కూడా లేడు. గమనించేవాడు ఉంటేనే గమనింపబడేది ఉంటుంది. గమనింపబడేది ఉంది కాబట్టి గమనించేవాడు వస్తాడు కాదు. గమనించేవాడు వస్తేనే, గమనించేవాడు మేల్కొంటేనే గమనింపబడేది ఉంటుంది. 2 ఏకకాలంలో జరుగుతాయి. అది మనకి అనుభూతికి రావడానికి ఇదిగో ఇట్లా ప్రకృతి, పురుషుడు ప్రతి చోట ఇద్దరు ఉన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఒక పక్కన, ఆధ్యాత్మిక రంగం ఒక పక్కన. ఈ రెండిటిని సమన్వయం చేసుకుంటూ మనం ముందుకు వెళ్తుంటే అప్పుడు ఇది మనకి అనుభూతిలోకి వస్తుంది. ఇది గమనించటము, గమనించేవాడు, గమనింపబడేది. గమనింపబడేది
అమ్మవారికి సంబంధించి, మ్యాటర్కి సంబంధించి. గమనించేది స్పిరిట్, పురుషుడికి సంబంధించి. ఇద్దరు ఉండాలి. గమనింపబడేది లేకపోతే గమనించటము ఉండదు. గమనించటం లేకపోతే గమనింపబడేది ఉండదు. అటువంటి స్థితిలో ప్రస్తుతం అలాగా ఉందన్నమాట. ఉన్నారు ఉండటానికి. కానీ ప్రళయ స్థితి అవటంతో మొత్తం ఒక ముద్దగా అయిపోయి. ఇట్లా దాన్నే దానికి సమాధానంగా ఇప్పుడు రెండో భాగంలో మనకు చెప్తున్నారు. ఎక్కడున్నారు వీళ్ళు? ఇన్ ద అన్నోన్ డార్క్నెస్ ఇన్ దేర్ అహి చౌహానిక్ ధ్యానే బుద్ధిక్ పరనిష్పన్న. అహి పరనిష్పన్న. ఆ స్థితిలో ఉన్నారు. అంటే మొత్తం కలగలిసిపోయి ఈ పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఎవరైతే ఉన్నారో, వెలుగుల బిడ్డలైనటువంటి మన్వంతరపు ఉషోదయ వెలుగుల బిడ్డలైన సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు, వీళ్ళందరూ ఏమయ్యారు? వ్యూహకర్తలు అనేటప్పటికి బయటకు వచ్చేటప్పటికి రకరకాలుగా మొత్తం ఎంతో మంది అయిపోతారు. వీళ్ళందరూ ప్రస్తుతం ఏమన్నారు? హే అంటే ఆర్మీ అన్నట్టుగా ఆ స్థితిలో ఇక్కడ ఉంది. ఆర్మీ ఉంది, ఆర్మీ అంతే. ఎందుకంటే వాళ్ళతో పని ప్రస్తుతం లేదు, యుద్ధం లేదు ప్రస్తుతం. కాబట్టి ఆర్మీతో మనకి అవసరమేం లేదు. అందుకు ఆర్మీ అనేది ఉంది అక్కడ అంతే. ఆ ఆర్మీలో ఉన్నటువంటి రకరకాల విభాగాలు, దాని అధిపతులు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళందరితో ఇక మనకి పని లేదు. అదే యుద్ధం మొదలైందా మొత్తం ఎవరికి సంబంధించి వాళ్ళది. ఇదిగో ఆ డివిజన్ నుంచి, ఆ విభాగం నుంచి, ఈ విభాగం నుంచి ఇలాగా సైన్యం బయలుదేరింది. అక్కడ యుద్ధం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విభాగం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అని ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. అప్పుడు ఆర్మీ కాస్త ఏమైంది? ఈ విభాగాలుగా అయిపోయింది. అటువంటి స్థితిలో ప్రస్తుతము ఆర్మీ అన్న స్థితిలో ఉంది. హీ అంటున్నాం దీన్ని ఇక్కడ. ఎవరు? ఈ వెలుగుల బిడ్డలు, పునర్నిర్మాణ వ్యూహకర్తలు మొత్తం అందరూ కూడా కలిసి. వాళ్ళెవరు? ధ్యాన్ చౌహాన్ కింగడం. ధ్యాన చౌహానులు ఒక పరిపాలక వ్యవస్థకి సంబంధించిన వాళ్ళందరూ ప్రళయం నుంచి అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతము ఆ అవ్యక్త స్థితిని ఏమంటున్నాం? ఆ ప్రళయ స్థితి పరనిష్పన్నం. ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్. ఎవరు? హీ అన్నవాళ్ళు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్. అంటే అమ్మవారు అయ్యవారు అని రెండు ఏదైతే ఉందో అర్ధనారీశ్వర తత్వంగా కలిసిపోయి ప్రస్తుతం ఉందో, దాంట్లో అమ్మవారి పదార్థముగా ఉన్నటువంటి అమ్మవారి దగ్గర నుండి ఆ పదార్థంతో రూపాలని తయారు చేయటం. మరి రూపాలు తయారు చేయాలి అంటే అంతకుముందు ఏమీ లేదు. ఇల్లు తయారవ్వాలంటే ఇల్లు తయారవుతోంది, బాగానే ఉంది. కానీ అంతకుముందు ఏమీ లేని చోట, ఇల్లు లేని చోట ఇల్లు నిర్మాణం జరుగుతుంది. అలాగే ఆకారాలు లేని చోట ఆ లేని చోట నుంచి ఆ ఆకారాన్ని తీసుకుని తయారు చేయటం జరుగుతుంది. ఫ్రమ్ నో ఫామ్, అరూప, ద రూట్ ఆఫ్ ద వరల్డ్. మొత్తం వ్యక్త ప్రపంచానికి సంబంధించి మూలంగా ఉన్నటువంటి ఈ వ్యక్త ప్రపంచం అంతా ఎక్కడుంది? అవ్యక్తంలో ఉండిపోయింది. ఎట్లా ఉంది? ఆర్మీ లాగా ఉంది. ఆర్మీలో ఉన్న సిపాయి దగ్గర నుంచి మేజర్ జనరల్ వరకు, ఉన్నత స్థాయి అధిపతి వరకు, ఆ ఆర్మీ మొత్తానికి అధిపతి వరకు మొత్తం ఉన్నారు. కానీ ప్రళయ స్థితిలో అన్నట్టుగా ఉన్నారు.
నో ఫామ్‌గా ఉన్నారు. అరూపగా ఉన్నారు. అవ్యక్తముగా ఉన్నారు. వాళ్ళ నుంచి మళ్ళా వ్యక్తం చేయటం. అవ్యక్తంగా ఉన్న వాళ్ళని వ్యక్తం చేయటం. యుద్ధం మొదలైంది. మొత్తం వచ్చేసారు. అట్లాగే ఇక్కడ సృష్టి, ప్రళయ స్థితికి సంబంధించిన కాలం పూర్తయిపోయింది. పీరియాడిసిటీ పర్యాయత ధర్మాన్ని అనుసరించి 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయానికి తగినట్టుగా లేకపోతే ఒక ప్లానెటరీ ప్రళయ. ఇట్లా రకరకాల ప్రళయాలు ఏవేవైతే ఉన్నాయో ఏదైనా గానీ అదే పద్ధతి. ఆ 100 సంవత్సరాల బ్రహ్మాయుర్దాయం పూర్తయిపోయి 100 సంవత్సరాలు పాటు ప్రళయ స్థితిలో ఉండిపోయి, మరలా బ్రహ్మ మేల్కాంచేటట్టుగా క్రియేటర్. ఆ క్రియేటర్ నుంచి ఈ మొత్తం అందరూ వచ్చేటట్టుగా. వీళ్ళందరూ ఆ క్రియేటర్‌లో మొత్తం కలిసిపోయి అలాగా ఉన్నారు. ఇప్పుడు ప్రళయ స్థితికి సంబంధించిన 100 సంవత్సరాల కాలం పూర్తయిపోతుంది. ఇక నెమ్మదిగా సృష్టి స్థితిలోకి రావటం. మన్వంతరం అంటాం దాన్ని. సృష్టి స్థితిని. మన్వంతరం అనేటప్పటికల్లా చీకటి అయిపోయింది. రాత్రి అయిపోయింది. ఇక పగలకి రావాలి. పగలు రావాలంటే సూర్యుడు. అంటే చీకటి ఉండాలంటే సూర్యుడు కనపడకుండా ఉండడం. సూర్యుడు కనబడితే పగలు. సూర్యుడు కనబడకపోతే రాత్రి. కాబట్టి మళ్ళా సూర్యుడు రాబోతున్నాడు. మన్వంతరికి డాన్ ఉషోదయం జరగబోతుంది. అలాగే ప్రళయం నుంచి సృష్టిలోకి రాబోతుంది. అప్పుడు వీళ్ళందరూ బయటకొస్తూ ఉన్నారు. ఫార్మ్స్ ఆకారాలు తయారు చేస్తున్నారు. తయారు చేస్తున్నారంటే అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి తీసుకొస్తున్నారు. ఎట్లాగా? ధ్యానము ద్వారా. ధ్యానం చౌహానికి ఎంగడం కదా అది. ధ్యానం అంటే గమనించడం ద్వారా. ఎప్పుడైతే అలా గమనింపబడేది అలా వచ్చేస్తుంది. ద దేవమాత్రి అండ్ స్వభావత్ రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. ప్రస్తుతం ఎక్కడున్నారు వీళ్ళు? అన్నోన్ డార్క్‌నెస్ లో అహిగా అహ్‌హి చౌహానిక్ కింగ్డమ్స్. ధ్యాన బుద్ధిక్ గాని చౌహానిక్ వీళ్ళందరూ కూడా కలిసిపోయి పరనిష్పన్న స్థితిలో ఉన్నారు. రెస్టెడ్ ఇన్ ది బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. దాన్నే బ్లిస్ ఆఫ్ నాన్ బీయింగ్. బ్లిస్ అంటే బ్రహ్మానందం, పరమానందం. నాన్ బీయింగ్ అంటే అవ్యక్తముగా. అంటే బీనెస్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఉంది. కానీ అది ఉందని ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఈ సృష్టి ప్రారంభమైనప్పుడు తెలుస్తుంది. సృష్టి ప్రారంభమైనప్పుడు. మనం మేల్కాంచినప్పుడు మొత్తం వివిధత్వం అంతా అనేకత్వం అంతా తెలుస్తుంటుంది. భిన్నత్వం అంతా. మనం నిద్రపోయామంటే మొత్తం ఏకమైపోతుంది. అట్లా ఆ స్థితిలో ఇది ఇక్కడ ఉంది. దీనికి సంబంధించి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఆ హి అనేది చౌహానికు, ధ్యాన బుద్ధికు వాటికి సంబంధించిన కొంత వివరణ చెప్పుకున్నాం. పరనిష్పన్న కూడా కొంత చెప్పుకుంటూ క్రితం పాఠంలో పరనిష్పన్న కొద్దిగా చెప్పుకున్నాం. ఆ మిగతాది ఇప్పుడు కొనసాగిద్దాం. ఈ వివరణ అంటే మనకి నిఘంటువు ఏది? మనకేదైనా పదము అర్థం కాకపోతే డిక్షనరీలోకెళ్తాం. సీక్రెట్ డాక్టర్‌కి సంబంధించిన డిక్షనరీ ఏది మనకి? ద డివైన్ ప్లాన్. జాఫ్రీ బర్బరకా అందించినటువంటి. అది 115 పేజీలో 14 పేజీ అంతకుముందు చెప్పుకున్నాం. 115 పేజీలోది కొంత వివరించుకున్నాం.
ఇది థర్డ్ ఫండమెంటల్ మనకి 3 ఫండమెంటల్ ప్రపోజిషన్స్ ఉన్నాయి. వాటి గురించి మనం ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఆ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసినప్పుడు 160 పాఠాల్లో అప్పుడు ఈ మూడిటి గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. ఆ థర్డ్ ఫండమెంటల్ ప్రపోజిషన్‌కి సంబంధించి ఇదంతా వస్తుంది మనకి. ఈ పరనిష్పన్న అంటే ప్రళయ స్థితికి సంబంధించి. పరనిష్పన్న. పరనిష్పన్న remember is the summum bonum. Summum bonum. The absolute reality. Summum bonum అంటే ఉన్నత స్థితికి సంబంధించింది. మనం మామూలు రోజువారీ మనకి విషయాల్లోకి మనం దాన్ని అనువాదం చేసుకుంటే దాని డిక్షనరీ అర్థం అత్యున్నతమైన పరాకాష్ఠ అయిన మంచి. అంటే ఇది లాటిన్ భాషకి సంబంధించింది. దీన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే ఈ పదాన్ని రోమన్ తత్వవేత్త సిసిరో ఆయన దీన్ని ప్రవేశపెట్టాడు ఈ పదాన్ని. అంటే అంతకుముందు కూడా ఈ పదాలు ఉండి ఉంటాయి, వేరే అర్థంలో వాడుతూ విడివిడిగా ఆ రెండిటిని కలిపేటప్పటికల్లా అప్పుడు దీనికి సంబంధించిన అర్థం మనకు వచ్చిందన్నమాట. సమ్మం బోనం అంటే ప్రకృతి పురుషుడు అన్నట్టు రెండిటిని కలిపేటప్పటికల్లా అప్పుడు సమగ్రంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇక దాంట్లో నుంచి విడిగా ఉన్నది లేదు, ఇక ఉన్నదంతా దాంట్లో ఉంది అన్నట్టుగా ఆ భావన వచ్చేసింది ఆ రెండు పదాలని కలిపేటప్పటికి. ఆ రోమన్ తత్వవేత్త సిసిరో చేసిన పని అది. సుప్రీం గుడ్ ఇన్ విచ్ ఆల్ మోరల్ వాల్యూస్ ఆర్ ఇంక్లూడెడ్. అంటే దేవుడే బహుశా ఊహించగల గొప్ప మంచివాడు, ఇంకా ఆయన మించిన వాడు లేడిక అన్నట్టుగా. అంటే మనతో పోల్చుకుంటే ఇప్పుడు ఇద్దరిని పోలిస్తే అంటే ఇద్దరం వేరు వేరుగా వచ్చేసాం కదా. ఇక మనమేమో ఇక్కడ స్థూలంగా పూర్తి భౌతిక స్థితిలో మనం ఉన్నాం. ఆయనేమో ఇటు భౌతిక స్థితిలోనూ ఆయన ఉన్నాడు, అటు ఆధ్యాత్మిక స్థాయిలోనూ ఆయన ఉన్నాడు, ఆత్మస్థాయిలోనూ. మనము ఆత్మస్థాయిలో ఉన్నప్పటికీ అది మనకి గుర్తులేదు. మనకి ప్రస్తుతము గుర్తుంది భౌతిక స్థితి, ఆయనకి రెండు గుర్తున్నాయి, తన యొక్క రెండు స్థితులు గుర్తున్నాయి. అందువల్ల ఈ మొత్తానికి సంబంధించి పరాకాష్ఠకి మొత్తం అత్యుత్తమమైనటువంటి స్థితిలో ఉన్నది సమ్మం బోనం అన్నది. అదే పరనిష్పన్న. అంటే ఆ స్థితి పరనిష్పన్న స్థితిని ఎలా ఉంటుంది వివరించాలంటే మాటలు చాలటం లేదు. అప్పుడు సిసిరో ఏం చేశాడంటే ఆ లాటిన్ భాషకి సంబంధించినటువంటి ఆ పదాలను రెండింటిని తెచ్చి ఇక్కడ తీసుకొచ్చాడు. పరనిష్పన్న ఈజ్ ద సమ్మం బోనం, అబ్సల్యూట్. అటువంటి స్థితిలో ఇప్పుడు ఆ హి అని ఎవరినైతే చెప్తున్నామంటే ఆ పునర్నిర్మాణం సృష్టి వ్యూహకర్తలు, సృష్టి పునర్నిర్మాణ వ్యూహకర్తలు ఈ ధ్యాన్ చౌహాన్ కింగ్డమ్
అందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు? పరనిష్పన్న స్థితిలో ఉన్నారు. అంటే సంబంబోనం 2 కలిసిపోయి ఉన్నటువంటి స్థితిలో అక్కడ ఉన్నారు వాళ్ళు అన్నదానికి. సుప్రీం అత్యున్నతమైనటువంటి అత్యున్నతమైనవి ఎందుకు అని మనం చెప్పాల్సి వస్తుందంటే, మనం సగంగానే ఉన్నాం కాబట్టి. మనం పూర్తిగా వ్యక్తీకరణ కాలేదు కాబట్టి. సో, మనం ఈ పరనిర్వాణ, పరనిష్పన్న ఈ 2 కూడా ఒకే భావాన్ని తెలియజేసే పదాలుగా మనకి ఇవ్వబడింది. Besides being the final state, it is that condition of subjectivity. ఇప్పుడేంటిది ఫైనల్ స్టేట్ అంటే అక్కడి వరకు వెళ్ళి, ఇంక అక్కడి నుంచి ఆ తరువాతది ఏదైతే ఉందో, ఇంకా అక్కడికి వెళ్ళటం కాకుండా అక్కడే అలాగ ఆగి, అక్కడి నుంచి తిరిగి మళ్ళా సృష్టిలోకి రావడం. అంటే వ్యక్తం అవ్వడం. మన్వంతరంలోకి రావడం. అంటే ప్రళయము, మన్వంతరము. ఇది ఒకరిలో జరుగుతుంది. ప్రళయం అన్నప్పుడు మొత్తం యాక్టివిటీ లేకుండా అన్‌కాన్షియస్ అన్నట్టు. But the one absolute truth which has no relation to anything but the one absolute truth, Paramartha Satya on its plane. కానీ స్పిరిట్ టు మ్యాటర్ కలిసిపోయి ఉన్నది ఏదైతే ఉందో దాంతో సంబంధం ఉన్నట్టుగానే స్పిరిట్ టు మ్యాటరు ఈ 2 కలిపి ఒకదానికి సంబంధించింది. ఆ బీనెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించింది. పరమార్థ సత్య అంటాం దాన్ని. వన్ అబ్సల్యూట్ ట్రూత్. దాని నుంచి ఈ 2 విడిపడినాయి. ఐడియేషన్, సబ్స్టెన్స్ ఈ 2 కూడా అంటే ప్రకృతి పురుషుడు ఆ 2 ఇప్పుడు ఏమైనాయి కలిసిపోయి ప్రళయ స్థితిలో పరనిర్వాణ, పరనిష్పన్న స్థితిలో ప్రస్తుతము ఉన్నది. It is that state which leads one to appreciate correctly the full meaning of non-being. బీయింగ్ అంటే మనం ఈ వ్యక్తానికి సంబంధించి అంటే మనం గమనించే మనకి తెలుస్తూ ఉన్నది. బీయింగ్ అనేటప్పుడు కల్లా మనకు తెలియబడుతూ ఉంది. తెలియబడుతూ ఉందంటే తెలుసుకునేవాడు ఉండడం వల్ల. ఇట్లా తెలుసుకునేవాడు తెలియబడడం. ఈ 2 విడిపోయి ఈ 2 వేరుగా ఉన్నట్టుగా అనిపించేటప్పటికి అది వ్యక్త సృష్టిలోకి వచ్చేసింది. వ్యక్తం అవుతుంది. అది లేకుండా ఉన్నప్పుడు నాన్ బీయింగ్. అంటే గమనించేవాడు, గమనింపబడేది 2 కూడా కలిసిపోయి ఉన్నాయి. గమనించేవాడు కూడా ప్రళయ స్థితిలో ఉన్నట్టుగా అయిపోయింది. అయితే పరమార్థ సత్యతో కలిసిపోయి ఉన్నాడు అప్పటికి. పరమార్థ సత్య నుంచి దూరం అయ్యేం లేడు. ఇప్పుడు ఈ 2 కూడా స్పిరిట్ అండ్ మ్యాటర్ ఈ 2 కలిసి పరమార్థ సత్య ద అబ్సల్యూట్ ట్రూత్ లో కలిసిపోయి ఉంది ప్రస్తుతం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఉషోదయం అవుతుంది అనగానే బయటకు రావడం. అంటే బీయింగ్ గా ఉండడం. నాన్ బీయింగ్ నుంచి బీయింగ్ గా. which as explained is absolute being. Sooner or later, all that now seemingly exists, but will be in reality and actuality in the state of Paranishpanna. But there is a great difference between a conscious and unconscious being. The condition of Paranishpanna without Paramartha, the self-analyzing consciousness, Swasamvedana, is no bliss, but simply extinction for 7 eternities.
ఎక్స్‌టెన్షన్ అంటే ద ఫ్యాక్ట్ ఆఫ్ సీజింగ్ టు ఎగ్జిస్ట్. ఆరిపోవటం. ఎక్స్‌టింగ్విష్ అంటామే మనం. దీపాన్ని ఆర్పివేయటం. ఎక్స్‌టింగ్విషింగ్. ఎక్స్‌టింగ్విషింగ్ లైట్. ఎక్స్‌టింగ్విషింగ్ ద క్యాండిల్ అని అంటుంటాం కదా! ఇట్లా వెలుగుతున్న దాన్ని ఆర్పివేయటం. అంటే నిర్మూలించటం అన్నట్టుగా. ఇప్పుడు లేని ఎక్స్‌టింక్షన్. బట్ సింప్లీ ఎక్స్‌టింక్షన్ ఫర్ 7 ఎటర్నిటీస్. మరలా 7 కాలావధుల పాటు ఈ సృష్టి జరగటానికి ప్రారంభం కావటం. అప్పుడు మళ్ళీ ఆ బ్లిస్‌లో నుంచి బయటకొచ్చినట్టు అవుతుంది. ఆ బ్లిస్‌ఫుల్ స్టేట్ ఏదైతే ఉందో, నాన్ బీయింగ్‌గా బ్లిస్‌ఫుల్ స్టేట్‌లో రెస్ట్ తీసుకుంది అని ఏదైతే ఉందో, దాని నుంచి మరలా ఈ సృష్టి స్థితిలోకి రావటం. సో, అది పరనిర్వణ, పరనిష్పన్న. ఇంకొక చోట ఎక్కడుందది? 50వ పేజీ. సో, అక్కడికది పరనిష్పన్న సంబంధించింది. ఇప్పుడు ఇక్కడేమంటున్నాం? ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫార్మ్. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు వాళ్ళేంటి? వాళ్ళ పనేంటి? ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫార్మ్. ప్రొడ్యూసర్స్ అంటే నిర్మాతలు, ఉత్పాదకులు, తయారు చేసేవాళ్ళు. వన్ హూ ప్రొడ్యూసర్స్ కలుగు చేసేవాళ్ళు, ఉత్పత్తి చేసేవాళ్ళు, పుట్టించేవాళ్ళు, పండించేవాళ్ళు, లేకపోతే ప్రసవించేవాళ్ళు, ప్రదర్శించు ముడి వస్తువుల నుంచి ఉత్పత్తి చేయటం. పెంచి పెద్దలు చేయటం, పెద్దది చేయటం. ఫార్మ్ అంటే ఆకారం, ఆకృతి, రూపం ధరించటం. ఈ రూప, అరూపాకి సంబంధించి ఫ్రమ్ అరూప. అంటే మనకి అంతకు ముందే దీనికి సంబంధించి ఇప్పుడు ప్లాన్ వేసాము మనకి. బిల్డింగు, బిల్డింగ్ ఎలాగొచ్చింది? అంతకుముందు బిల్డింగ్ లేదు. ఖాళీ స్థలం ఉంది. ఒక 5, 6 నెలల తర్వాత మనం అటెళ్ళాం. లేకపోతే ఒక సంవత్సరం తర్వాత అటెళ్ళాం. మనం అంతకుముందు అక్కడ ఖాళీ స్థలం చూసాం మనం. ఒక సంవత్సరం తర్వాత అటెళ్ళాం. చూస్తే పెద్ద బిల్డింగ్ ఉందక్కడ. ఖాళీ స్థలం ఎక్కడా కనపడలేదు. ఓహో! ఆ ఖాళీ స్థలంలో ఈ బిల్డింగ్ కట్టారు అన్నట్టుగా మనకి గమనికలోకొచ్చింది. ఎక్కడి నుంచొచ్చిందిది? ఫ్రమ్ అరూప. అంటే అది ఉంది. ఎక్కడ ఉంది? ఆ సృష్టికర్త యొక్క అంటే ఆ కట్టించేవాడి యొక్క మనస్సులో, ఆ ఊహలో, ఊహగా, భావనగా ఉంది. ఆ భావనని ఈ సృష్టి అంతకుముందు వ్యక్తమైన సృష్టిగా లేదు. ఈ వ్యక్తమైన సృష్టి వచ్చింది. ఎలాగ వచ్చింది? అంటే వాడి భావనలో నుంచి బయటకొచ్చింది. ఎట్లాగైతే కట్టించేవాడి యొక్క భావనలో నుండి ఆ ఇల్లు ఎలాగైతే వచ్చింది. ఆ కట్టించేవాడి యొక్క భావనలో లేదనుకోండి. భావన లేదు. కట్టించేవాడి యొక్క భావన లేదు.
బట్ కట్టించేవాడు కాదు. కట్టించేవాడు అనే పదం కూడా చేర్చము అప్పుడు. భావన లేదు, కట్టించేవాడు లేదు. ఎవ్వరు లేదు. అప్పుడు కట్టబడేది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడా లేదు. ఖాళీ స్థలమే ఉంటుంది. మళ్ళీ సంవత్సరం ఆగెళ్ళినా ఖాళీ స్థలమే ఉంటుంది అక్కడ. అట్లాగా అరూప. అరూప అనేది ప్రస్తుతానికి ఇక్కడ కనపట్లేదు గానీ, ఉందక్కడ. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిందక్కడ. అతని యొక్క భావనలు. వాటికి సంబంధించి 120వ పేజీలో కొంత సమాచారం ఇచ్చారు. అది చూద్దాం. With the rebirth of the terrain chain of the 10 classes or kingdoms comprising the ladder of life on the moon chain become reborn on the earth chain. అంటే మూన్ చైన్ అవ్వగానే మరలా అంతే పీరియడ్ ప్రళయ స్థితిలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మూన్ చైన్ తర్వాత వచ్చేది ఎర్త్ చైన్. అంటే ఈ చిన్నదానికి ఒక ఉదాహరణగా మనం చెప్పుకుంటే, ఇదే మనకి మొత్తం సృష్టికి సంబంధించి బ్రహ్మాయుర్దాయానికి సంబంధించిందైనా ఇదే పద్ధతి. 10 classes of our kingdom comprising the ladder of life on the moon chain become reborn on the earth chain in order to continue their evolution in compliance with the law of motion or continuous change. Since new rupas are required for humanity in the 4th round of the septenary cycle. అంటే ఈ ఎర్త్ చైన్ లో మనకి మళ్ళీ రూపాలు కావాలి, మనకి ఉపాధులు కావాలి. ఉపాధులు కావాలంటే ఆ వెహికల్స్ కావాలి అంటే, upon the most material of the globes during the concluding arc of descent, the lunar Pitrus are enjoined to become the fashioners of the forms for the human race. ఇప్పుడు వరకు అక్కడ మూన్ చైన్కి ఎవరైతే పనిచేశారు వాళ్ళు ఏం చేశారు అంటే, ఈ మూన్ చైన్కి పనిచేసిన వాళ్ళందరూ దేనికి సంబంధించిన వాళ్ళు? 10 classes ఆర్ కింగ్డమ్స్. ధ్యాన్ చౌహాని కింగ్డమ్ అంటే చివరి దాకా వచ్చేసారనమాట వాళ్ళు. చివరి విభాగానికి మొదట్లో ఉన్న 3 ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ దానికి సంబంధించి ఇంకా దిగువకి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న దీనికి సంబంధించింది. Lunar Pitrus are enjoined to become the fashioners of the forms for the human race. అప్పుడు మనకి ఈ మానవులకి సంబంధించిన ఉపాధులు తీసుకురావడం అనేది, అది వ్యక్తమయ్యేటట్టు చేయడం అనేది ఆ లూనార్ అంటే పితృదేవతలు చేస్తున్నారు. లూనారు దానికి సంబంధించి ఈ మూన్ చైన్కి సంబంధించిన పితృదేవతలు. The great Chauhans, called the lords of the moon of the airy bodies, bring forth men of your nature, give them their forms within. They perform this by means of projecting their chayas, literally shadows, that is to say their astral doubles or linga shariras on 7 zones. ఇట్లా వాళ్ళ నుంచి అలాగ వస్తూ ఉంటుంది అనేది ఒకటి. ఆ రూపాలు అలాగ వస్తుంటాయి. అలాగే 167లో రూప అరూప స్వభావాన్ని అనుసరించి ఇదంతా ఎలా జరుగుతుంది? ద రూట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఈ ప్రపంచానికి సంబంధించి వ్యక్త సృష్టికి సంబంధించినటువంటి మూలం ఏదైతే ఉందో అక్కడ నుండి, అంటే ఈ మూలం ఎక్కడుంది? వ్యక్త సృష్టికి సంబంధించిన మూలము అవ్యక్తంలో ఉంది, ప్రళయ స్థితిలో ఉంది.
అక్కడ నుంచి ద దేవమాత్రి అండ్ స్వభావత్ వీళ్ళు ప్రొడ్యూసర్స్ అన్నమాట. వీళ్ళు ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఫామ్. ద దేవమాత్రి అండ్ స్వభావత్ రెస్టెడ్ ఇన్ ద బ్లిస్ ఆఫ్ నాన్ బి. ప్రస్తుతానికి అట్లాగే ఉన్నారు వీళ్ళందరూ అని కదా చెప్తున్నారు. ఈ స్వభావత్ అంటే ఏంటో చూద్దాం. స్వభావాన్ని అనుసరించి ఏది జరిగినా మన జరుగుతున్న దాన్ని యాక్టివిటీని రెస్ట్లోకి వెళ్ళాలి అనేది ఎట్లాగే వెళ్ళింది అది స్వభావాన్ని అనుసరించి. ఇప్పుడు అలసిపోయాం, రెస్ట్ తీసుకోవాలి అన్న స్వభావం అన్న భావన వచ్చినప్పుడే కదా మనం రెస్ట్లోకి వెళ్ళిపోతాం. ఆ భావన లేకపోతే యాక్టివిటీలోనే వెళ్తూ ఉంటాం, పని చేస్తూనే ఉంటాం. రెస్ట్లోకి వెళ్ళాం. రెస్ట్లోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా మనం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ యాక్టివిటీలోకి వెళ్దాం. తగిన ఉత్సాహం వచ్చింది, ఇప్పుడు అలసట లేదు, మనకు పూర్తి ఉత్సాహంతో ఉన్నాం. ఇప్పుడు మనం పనిలోకి వెళ్ళిపోతాం అనేటప్పుడు కల్లా మళ్ళీ సృష్టి వ్యక్తమవుతుంది. అట్లా స్వభావాన్ని అనుసరించి 48వ పేజీ. అది మనం రేపు చెప్పుకున్న ఈ స్వభావానికి సంబంధించి. ద వాయిస్ ఆఫ్ ద వర్డ్ స్వభావత్, ద నెంబర్స్ ఫర్ ఈజ్ 109. It is the stanza. In the stanza, the word Swabhavat is a northern Buddhistic term, which may be translated literally as self-becoming. తను రెస్ట్ తీసుకున్నాడు. తను యాక్టివిటీలోకి రావాలనుకున్నాడు, యాక్టివిటీలోకి వస్తున్నాడు. దీనికి సంబంధించి మనం రేపు చెప్తున్నాం. ఇవి ఎక్కువగా మనం చెప్పుకోవడంతో ఏమవుతుంది, ఉన్నది ఒకటే అన్న దాంట్లోకి మనం అది అనుభూతి చెందాలి. మెయిన్ ఒకటే అనేకముగా వస్తుంది. ఈ అనేకమంతా మళ్ళీ ఒకటిగా ముద్దయిపోతుంది, ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది, ఒక దాంట్లో నుంచే బయటకు వస్తుంది, ఒక దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంత అనేకత్వం ఉన్నా మొత్తం కలిపి ఒకదానికి సంబంధించిందే అన్న దాంట్లోకి మనం రావటం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ. Thank you, sir.